వెల్కమ్ టు కీ కలర్స్. భారీ హిట్లు పడుతున్నాయి కానీ ఏదో మిస్సింగ్. ఏకంగా 3,000 కోట్లకు పైగా వసూళ్లు చేసిన సినిమాలు కేవలం ఏడాదిన్నర కాలంలోనే వచ్చుంటాయి. కానీ సంథింగ్ ఈస్ మిస్సింగ్. అందుకే ఇప్పుడు ఈ మిస్సింగ్ ఫ్యాక్టర్ ని పట్టుకునేందుకే సిద్ధమైంది మన క్రేజియస్ట్ హీరోయిన్. లెట్స్ సీ ద డీటెయిల్స్ ఇన్ దిస్ స్టోరీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. నేనేం చూడలేదనే ఓ పులిపికి పోతా అంటావంట కదా. శ్రీవల్లి. ఎస్, పుష్ప ఎంత పాపులర్ అయ్యాడో శ్రీవల్లి కూడా ఆల్ ఇండియా వైడ్ అంతే పాపులర్ అయింది. అందుకే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. పుష్ప 1 వచ్చినప్పుడు నా సామి అనే హుక్ స్టెప్ రష్మికకు ఊహించినంత బజ్ క్రియేట్ చేసింది. ఇది బిగినింగే అనుకుంటే ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసే పరిస్థితే లేదు అన్నంతగా రష్మిక జెట్ స్పీడ్ అందుకుంది. సౌత్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. పెట్టడమే కాదు, అద్దరగొట్టింది. అందులోనూ యానిమల్ లాంటి సినిమాల్లో ఫీమేల్ లీడ్ కాస్త ఇంపార్టెన్స్ కూడా ఉండటము, కాంట్రవర్సీలు కావడం కలిసొచ్చింది. ఇక చావా అయితే సరే హై వోల్టేజ్ అండ్ వెరీ ఎమోషనల్. రష్మికకు ఊహించినంత బూస్ట్ ఇచ్చేసింది. రష్మిక ఉంటే హిట్లు ఖాయం. అది కూడా మామూలుగా కాదు, రికార్డ్స్ బ్రేకింగ్ అనే ముద్ర కూడా పడిపోయింది. అందుకే ఇప్పుడు దేశం అంతా రష్మిక మానియా సినిమాల్లో ఉంది అనే మాట వచ్చేసింది. ఇన్ని హిట్లు పడినా ఎక్కడో ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్. అంటే హీరో వల్ల సినిమా ఆడింది అని పుష్పరాజ్ కి క్రెడిట్ ఇచ్చేస్తే యానిమల్ అంతా మేకింగ్ మ్యాజిక్ అని సందీప్ రెడ్డి వంగ ఫోకస్ అయిపోవడం చూసాం. అలాగే చావా విషయంలో ఎమోషన్ అనేది డ్రైవింగ్ సీట్ లోకి వచ్చేసింది. అందుకే ఇప్పుడు తనదైన ముద్ర వేస్తా అంటోంది మన నేషనల్ క్రష్. రష్మిక ముందు నుంచి చాలా తెలివిగా డెసిషన్స్ తీసుకుంది అనే విషయం ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. కన్నడలో హిట్ పడ్డాక తెలుగులోకి అడుగు పెట్టింది. తెలుగులో కూడా పాపులారిటీ అని క్రేజ్ వచ్చాక గీతా గోవిందం సినిమా లాంటి కల్ట్ హిట్ పడ్డాక బాద్షాతో ఆల్బమ్ సాంగ్ కూడా చేసింది. అంటే నేను సౌత్ లోనే ఉండిపోను, ముంబైకి వస్తా అనే మెసేజ్ ఇచ్చింది. హిందీకి పరిచయం ఆ పాటతోనే అయిపోయింది. ఇదే వరుసలో ఇప్పుడు హిందీలో, తెలుగులో హిట్లు వరుసగా పడుతున్న టైంలో తనదైన ముద్ర వేసేందుకు మైసా అనే సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. ఎలివేషన్ రావాలంటే, నటనకు స్కోప్ ఉండాలి అంటే క్రైమ్ అండ్ హారర్ జోనర్ అనేది కంపల్సరీ అయిపోయింది గత 20 ఏళ్లుగా. అరుంధతి తరువాత హీరోయిన్లు ఆ రకంగా ఆలోచించడం ఇంకా పెరిగింది కూడా. కెరీర్ పీక్స్ లో ఉండగా రష్మిక కూడా ఇప్పుడు ఇదే డిసైడ్ అయ్యింది అనే విషయం మైసా చూస్తే అర్థమవుతోంది. అంటే నేను క్రేజీనే కాదు, యాక్టింగ్ లో కూడా డెప్త్ చూపిస్తా అని చెప్పాలని రష్మిక డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఒకవేళ మైసా సినిమా ఆడేస్తే రష్మిక అంటే కేవలం గ్లామరే కాదు, లక్కీ గర్ల్ అని మాట మాత్రం అంటే సరిపోదు. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది. ఆల్రెడీ కుబేరా లాంటి సినిమాల్లో రష్మిక డెడికేషన్ చూసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి అప్లాజే తనకు వస్తుంది. కానీ అన్ని తానే మైసాను హిట్ చేస్తే ఆ వచ్చే క్రేజే వేరు. ఏమంటారు? నేషనల్ క్రష్ కెరీర్ ప్లానింగ్ మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్.